బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్పై ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సంచలన కామెంట్ చేశారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇక టీఆర్ఎస్ ఈ పార్టీలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తాయి. ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేది సర్వసాధారణము. చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మిస్సింగ్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లను జనరల్గానే ఎన్నికల సంఘం తొలగిస్తూ ఉంటుందంటూ ఇక రామచంద్రరావు చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. రైట్ నౌ దీని మీద మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు బీజేపీ ఈ సరైనటువంటి అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది? శ్రీశైలం, మనము ప్రధానంగా కొద్దిసేపటి క్రితము రామచంద్రరావు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కీలకంగా మారాయి. ప్రధానంగా రామచంద్రరావు మాట్లాడుతూ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీనే దొంగ ఓట్లకు సంబంధించి ముందు వరుసలో ఉంటుంది. ప్రధానంగా ఎలక్షన్ కమిషనర్లుగా ఎవరైతే పదవి విరమణ పొందుతారో వారికి పద్మశ్రీలు, పద్మ విభూషణలు, పద్మ అవార్డులను ఇస్తూ దాంతో పాటుగా పలువురికి కొన్ని రకాలైనటువంటి తాయిలాలను అప్పచెప్పేటువంటి ప్రయత్నము అటు కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలను చేస్తున్నాయి.